చిన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మీడియా సమావేశం నిర్వహించారు. గోపన్న మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ అధికారి పొన్నం సన్నబియ్య కార్యక్రమానికి వచ్చి ఏదో కాగితాలు తెచ్చాడు. ఆయన తేవాల్సిందే సన్నబియ్యం కాగితాలు తేక బీజేపీ ఎక్కడ పేరు పోతాడో అని వేరే ముచ్చట్లు చేయడం కరెక్ట్ కాదు. కేసీఆర్ 10 సంవత్సరాలలో మీ ప్రభుత్వం ఎన్ని పనులు చేసుకున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో లొకెట్రా తీస్తే మీ గవర్నమెంట్ వచ్చింది. మీ ప్రభుత్వం మీద నీకు నమ్మకం లేకనే వేరే దగ్గర నుండి నిలబడ్డావు. గాడిలు బద్దలు బీజేపీ బండి సంజయ్ పగలకొట్టారు. మీరు సన్న బియ్యం వివరాలు ప్రెస్ మీట్ ద్వారా రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సన్న బియ్యం ప్రారంభోత్సవం కోసం సిరిసిల్లకు వచ్చింది. కానీ వారు వచ్చిన కార్యక్రమం సన్నబియ్య ప్రారంభోత్సవం. కానీ వారు తెచ్చిన కాగితాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాగితాలు. వచ్చింది ఒక కార్యక్రమం, చెప్పింది ఒక విషయం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క కాగితాలు ప్రభుత్వానికి వచ్చినాయని ఇక్కడ చూపెడతాను. అదేదాన్ని ఉంటే అసెంబ్లీలో చూపెట్టుకో. మళ్ళీ ఇక్కడ ఈ కాగితాలు లేవాలి. ఆయన సన్నబియ్యం ఏదైతుందో ఏటా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 8,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ భరిస్తుంది. మరి ఏదైతే 2,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము భరిస్తున్నాం. 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తే 10 రూపాయలు మేము భరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గరీబ్ అన్న యోజన కింద మనిషికి 5 కిలోలు ఇస్తుందో దానికి 1 కిలో బియ్యం మాత్రమే మేము ఇస్తున్నామని తెచ్చే కాగితాలు లేక ఏదో హెచ్సి యొక్క కాగితాలు పట్టుకొచ్చి చిడబెడతాడు. సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమి లేదు, ఇది ప్రభుత్వం యొక్క భూమి, ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పే పొన్నం ప్రభాకర్ అన్న, అది ఇక్కడ అవసరం లేదా, మీరు ఆడ మాట్లాడుకోండి. ఏదైతే మీరు బండి సంజయ్ కుమార్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారు. వారికి దిశానిర్దేశం చేసే వ్యక్తి కేసీఆర్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పరిస్థితుల్లో మీ నాయకులు ఎంతమంది అతనితోటి లబ్ధి పొందిండ్రు, ఎంతమంది వారు చెప్పిన మాటలు మాట్లాడిండ్రు, మీలాంటి వ్యక్తులు కూడా ఎన్ని పనులు చేసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, కుటుంబపన, గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టింది బండి సంజయ్ కుమార్ గారు. మాలాంటి సామాన్య కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ 10 నుండి 20 నుండి 30 కేసులు పెట్టారు. రానున్న రోజుల్లో ప్రజలలో మీకు ఎంత ప్రభావితం ఉన్నదని కూడా ప్రజలు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలియజేస్తారు. కానీ మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఏదైతే కార్యక్రమంలోకి వస్తుండ్రో ఆయన ప్రెస్ మీట్ పెడతారా, హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడతారా, పెట్టి మా వాటా ఏంది ఇందులో అన్నది తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి